ఏంది స్కై బ్రో ఇది? ఒక్క మ్యాచ్ నేను ఆడకపోయేసరికి డీసీతోని మ్యాచ్ ఓడిపించినావు కదా, అనవసరంగా 2 పాయింట్లు పోయినాయి. అలా నా తప్పే ఉన్నది పాండ్యా బ్రో. నేనే ఇంకా 36 బాళ్ళల్లో 51 కొట్టిన. లాస్ట్ సీజన్ డీసీ వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత మనతోని మ్యాచ్ ఓడిపోయిల్లు. అక్కడ నుండే వాళ్ళు ప్లే ఆఫ్స్కి పోలేకపోయిల్లు. ఆ పగబెట్టుకున్న పటేలు మన మీద రివెంజ్ ప్లాన్ చేసి ఓడిచ్చిండు. అట్లా కాదు స్కై బ్రో, మన బ్యాటింగ్లో గంత డెప్త్ ఉన్నది. కానీ రికల్టన్ తిలక్ వర్మ అవుట్ కావంగానే నువ్వు రోహిత్ అన్న కలిసి కొద్దిగా స్లోగా ఆడిల్లు. మీ ఇద్దరు కనుక ఇంకా కొంచెం ఫాస్ట్గా ఆడేది ఉంటే మన టోటల్ 180 190 దాకా పోతుండే. మేమిద్దరమే కనుక పార్ట్నర్షిప్ చేసి ఉండకపోతే ఇంత 160 కూడా రాకపోతుండే. అయినా ఆపోజిట్ టీంలకు సమీర్ రిజ్వీ ఉన్న ఫామ్కి మనం ఎంత కొట్టినా కానీ వాళ్ళు చేసి పడేస్తుండే. ఎస్, ప్రస్తుతం మా టీంలో ఒక మ్యాచ్ విన్నర్ ఉన్నాడు. ఆయన పేరే సమీర్ రిజ్వీ. పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడ్డాక ఎల్ఎస్జీతోని మ్యాచ్లో 70 రన్లు నాట్అవుట్ కొట్టి గెలిపించిండు. ఇక ఈ మ్యాచ్లో కూడా 18 రన్లకే 2 వికెట్లు పడ్డప్పుడు వచ్చి 90 రన్లు కొట్టిండు. 7 సిక్స్లు 7 ఫోర్లు. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లల్లా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిండు. వెరీ గుడ్ బ్యాటింగ్ తమ్ముడు. నాదే ఉందన్న, మన టీంలో అశుతోష్ శర్మ ఉన్నాడు. 8 కోట్లు పెట్టి తీసుకున్న అకీబ్ నబీ దార్ ఉన్నాడు. అయినా కానీ వాళ్ళిద్దరిని కాదని మీరు నన్ను ఆడిచ్చిల్లు. ఇక ఈ మాత్రం పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఎట్లుంటది? అయినా ఈ మ్యాచ్లనే కాదు, లాస్ట్ సీజన్ మనం ఆడిన లాస్ట్ మ్యాచ్లో కూడా 58 నాట్అవుట్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచింది నేనే. అంటే ఇప్పుడు డీసీకి వరుసగా 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచింది నేనే. నువ్వు గిట్లనే ఆడితే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఇవ్వాలి ఆపలేరు రిజ్వీ తమ్ముడు. పటేలు, మనం లాస్ట్ సీజన్ కూడా టోర్నమెంట్ని గిట్లనే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ 4 మ్యాచ్లకి 4 వరుసగా గెలిచినాం. కానీ తర్వాత ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాలేకపోయినాం. ఈ సీజన్ అట్లా కావద్దు చూడు. రాహుల్ బ్రో, ఫస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అయినావు. ఈ మ్యాచ్లో 1 రన్ను కొట్టినావు. అట్లా కావద్దంటే ఫస్ట్ నువ్వు ఫామ్లోకి రావాలే. పటేల్ బ్రో, ఇప్పుడు రిజ్వీ తమ్ముడు టైం నడుస్తుంది, మనల్ని గెలిపిస్తాండు. నెక్స్ట్ నా టైం వస్తుంది, అప్పుడు నేను గెలిపిస్తా. నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు, మనల్ని ఎవ్వరు ఆపలేరు. ఒక్క మ్యాచ్లో వికెట్లు తీయకపోయేసరికి నన్నే పక్కకు పెట్టిల్లు. నేనే గనక ఈ మ్యాచ్లో ఆడేది ఉంటే మనకి పరిస్థితి వచ్చేదా? ఈజీగా నేను కూడా ఇంకో 2 పుల్లలు తీసి మ్యాచ్ను ముగించేటోన్ని. కరెక్ట్ బోల్ట్ బ్రో, నిన్ను పక్కకు పెట్టి పెద్ద మిస్టేక్ చేసినావు. నువ్వే గనక ఈ మ్యాచ్లో ఆడేది ఉంటే మనం గెలుస్తుండే కావచ్చు. ఒక పని చేయాలైతే, మేము ఎట్లయినా ప్లే ఆఫ్స్కి పోతాం. మళ్ళీ మనకు రివర్స్ ఫిక్సర్ లేదు కాబట్టి మీరు కూడా ప్లే ఆఫ్స్కి రాలి, అక్కడ చూసుకుందాం. పటేల్ బ్రో, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. 2 మ్యాచ్లు గెలవంగానే టోర్నమెంట్ అయిపోలేదు. మీరు ప్లే ఆఫ్స్కి వస్తారో రారో తెలియదు కానీ మేము మాత్రం వచ్చడు గ్యారంటీ. ఏంటిది, మేం ప్లే ఆఫ్స్కి వస్తామో రామోనా? ఇప్పటి వరకు ఎవరిని అడిగినా టోర్నమెంట్లో స్ట్రాంగెస్ట్ టీము ముంబై ఇండియన్స్దే అన్నారు. అలాంటిది మిమ్మల్నే విసికినాం. ఈసారి మమ్మల్ని ప్లే ఆఫ్స్కి రాకుండా ఎవరు ఆపలేరు. పటేల్ అన్న, 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి పాయింట్స్ సప్లై చేస్తున్న గుజరాత్ టైటాన్స్ తోని మన నెక్స్ట్ మ్యాచ్. అక్కడ కూడా హాఫ్ సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచేది నేనే. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా కానీ ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. 30 బాళ్లలో 44 రన్స్ కొట్టినావు. రిజ్వీ తమ్ముతో కలిసి 66 రన్ల పార్ట్నర్షిప్ చేసినావు. నైస్ బ్యాటింగ్ తమ్ముడు. ఇది బిగినింగ్ మాత్రమే పటేల్ అన్న. పోతాంటే చూస్తావు కదా ఈ పాత నిస్సంక ఆడించే ఆట. లార్డ్ బ్రో, ఫస్ట్ మ్యాచ్లో 3 పుల్లలు తీసినావు కదా, ఈ మ్యాచ్లో ఏమైంది? 3 ఓవర్లలో 41 రన్స్, 13 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసినావు. ఈ మ్యాచ్లో ఈ లార్డ్ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నాదే. ఓకే బాయ్స్, ఇప్పుడు మనకు పోయిన 2 పాయింట్లు నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్ దగ్గర మనం తీసుకోవాలి. లెట్స్ మీట్ ఇన్ ద గువాహటి. పరాగ్ బ్రో, ఏం కెప్టెన్సీ చేస్తున్నావు? టాస్ గెలిచి అందరు చేజింగ్ తీసుకొని గెలుస్తున్న టైంలో నువ్వు మాత్రం టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నావు. గా జీటీ వాళ్ళు లాస్ట్ ఓవర్లో 11 రన్లు కొడితే గెలుతారన్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ సందీప్ శర్మ అన్నకు ఒక ఓవర్ ఉన్నది, ఎక్స్ట్రీమ్ పేస్ వేసే నాంద్రే బర్గర్కు ఒక ఓవర్ ఉన్నది. కానీ నువ్వు మాత్రం తుషార్ దేశపాండేకి బాల్ ఇచ్చినావు, ఆయనేమో గెలిపించిండు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. ఐపీఎల్లో టీమ్స్ అన్నీ ఒకవైపు, మన ఆర్ఆర్ ఇంకోవైపు. ఏమున్నది, టీంలో సగం మంది యంగ్ ప్లేయర్లే. కెప్టెన్ కూడా పరాగు, వట్టిగానే పిసుకుదామని అందరు అనుకుంటారు. 2టికి 2 మ్యాచ్లు గెలిచినాం, అట్లుంటది మనతోని. అబ్బా రషీదు, మనం గెలిచే మ్యాచ్ మింగింది. లాస్ట్ 2 ఓవర్లకు 15 రన్లు కొట్టలేకపోయిలు కదవే. ఎవరు కొట్టేది? ఇంకెవరు రషీద్ బ్రో, నువ్వు రబాడా స్ట్రైక్లు ఉన్నారు. మీ ఇద్దరు కనుక 15 రన్లు కొట్టేది ఉంటే మనం ఇవాళ మ్యాచ్ గెలిచేటోళ్ళం. బౌలింగు నేను రబాడానే వేసి బ్యాటింగు మేమిద్దరమే చేస్తే మరి మిడిల్ ఆర్డర్లు ఉన్న ఫిలిప్స్, వాషింగ్టన్ సుందరు, తెవాటియా, షారుఖ్ ఖాన్ ఈ 4 ప్లేయర్లు ఏం చేస్తారు? వాళ్ళ గురించి చెప్పకు రషీదు. వాళ్ళ 4 కంటే మీ ఇద్దరే మంచి బ్యాటింగ్ చేసిళ్ళు. వాస్తవం చెప్పాలంటే ఈ 4 వల్లనే ఫస్ట్ మ్యాచ్ పోయింది, ఈ మ్యాచ్ కూడా పోయింది. టార్గెట్ 210 ఉన్నా కానీ ఎక్కడ తడబడకుండా 44 బాళ్లలో 73 రన్స్ కొట్టి మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసిస్తే
గీదేనా మీరు చేసేది? ఉన్న రూథర్ఫోర్డ్ ని ఎంఐకి ఇచ్చిల్లు. ఇప్పుడు ఏంది మన మిడిల్ ఆర్డర్ పరిస్థితి? సుదర్శన్ తమ్ముడు చెప్పింది కరెక్టే గిల్లు. మనం మిడిల్ ఆర్డర్ లో మార్పులు తీసుకురావాల్సిన టైం వచ్చింది. మా ఇంగ్లాండ్ ప్లేయరు టామ్ బ్యాంటన్ తమ్ముడు బెంచ్ మీద ఉన్నాడు. ఫిలిప్స్ ప్లేస్ లో తమ్ముని పట్టుకురావాలి. ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ కూడా ఉన్నాడు మన స్క్వాడ్ లా, ఆయనను కూడా అడియాలి. కరెక్ట్ బట్లర్ బాబాయ్. అసలే మన నెక్స్ట్ మ్యాచ్ వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన డీసీతో ఉన్నది. అక్కడి నుండే మనం పాయింట్స్ తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేయాలి. జైస్వాల్ బ్రో, మనం మ్యాచ్ గెలిచింది నువ్వు కొట్టిన 55 వల్లనో, జూరెల్ కొట్టిన 75 రన్స్ వల్లనో కాదు. మరి నువ్వు కొట్టిన 8 రన్ల వల్లనా? అరే కాదు జైస్వాలు, మన బౌలర్ లేచిన బౌలింగ్ వల్ల. మన బిష్నాయ్ 4 ఓవర్లలో 4 పుల్లలు తీసిండు. సాయి సుదర్శన్, ఫిలిప్స్, సుందరు, టెవాటియా జీటీకి అసలు పార్ట్నర్షిప్లు కాకుండా చేసి మనల్ని మ్యాచ్ గెలిపించిండు. దాందేముంది పరాగు, వాళ్ళు 78 రన్ల దగ్గర నాట్అవుట్ ఉన్నప్పుడు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది నువ్వే కదా. నువ్వు ఆ ఒక్క వికెట్ తీసుడుతోనే ఇక వికెట్లు పడుడు స్టార్ట్ అయింది. టీం కష్టాలలో ఉన్నప్పుడు ముందుకు వచ్చేటోడే కెప్టెను. ఆ కెప్టెనే ఈ రియాన్ పరాగు. పరాగు బ్రో, చరిత్రలో ఎప్పుడైనా ఈ మ్యాచ్కి సంబంధించిన స్కోర్ కార్డు చూస్తే జైస్వాల్ కొట్టిన 55, నేను కొట్టిన 75, బిష్నాయ్ తీసిన 4 వికెట్లు కనిపిస్తాయి. కానీ మనం ఈ మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్ మన జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే వేసిన బౌలింగు. లాస్ట్ 2 ఓవర్లకు 15 రన్స్ కొట్టాలన్నప్పుడు మన ఆర్చరు 19వ ఓవర్ వేసి జస్ట్ 4 రన్లు ఇచ్చిండు. మరి ఎట్లుంటది మనతోని? ఆర్ఆర్ టీంకి ఆర్చర్ బౌలింగ్ ఎత్తాడంటే అల్లకల్లోలం సృష్టించాల్సిందే. పాతాళంలో ఉన్న మ్యాచ్ కూడా పాయింట్స్ తీసుకుని వస్తా. వాస్తవం చెప్పాలంటే రషీద్ ఖాన్కి రాబాడాకు కూడా 6లు 4లు చంపడచ్చు. కానీ మన దేశపాండే బ్రో కూడా 4 రన్సే ఇచ్చిండు. ఎక్సలెంట్ బౌలింగ్ దేశపాండే బ్రో. నువ్వు ఆ ఓవర్లో ఒక 4 ఒక 6 ఇచ్చినా గానీ మ్యాచ్ మింగేదే. ఎక్స్పీరియన్స్డ్ సందీప్ శర్మ అన్నకు ఓవర్ ఉండంగా నన్ను నమ్మి నాకు ఓవర్ ఇచ్చినావు. ఈ మాత్రం చేయకపోతే ఎట్లా? మన నెక్స్ట్ మ్యాచ్ ఎంఐతోని చూస్తావు కదా. ఆ మ్యాచ్లో ఈ తుషార్ దేశపాండే ఆడించే ఆట సిఎస్కే జీటీలను ఓడిస్తారా అనే ఆనందం ఎంఐని ఓడిస్తది. పాండ్యా బ్రో, పరాగ్ ఈజ్ వెయిటింగ్, ఐఎమ్ కమ్మింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నిన్న జరిగిన 2 మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ ఈ స్పూఫ్లోనే కవర్ చేసిన. అట్లనే ఇవాళ జరగబోయే 2 మ్యాచెస్కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్స్ ఆల్రెడీ అప్లోడ్ అయినాయి. వాటి రెండింటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక నిన్న ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా మిస్ అయ్యిండు, అట్లనే గుజరాత్ టైటాన్స్కి శుభ్మన్ గిల్ మిస్ అయ్యిండు. సో ఆ 2 టీంలు కూడా మ్యాచెస్ అయితే ఓడిపోయినాయి. వాళ్ళిద్దరు కెప్టెన్లే కాకుండా టీంలో ఇంపార్టెంట్ ప్లేయర్స్. నిన్న పాండ్యా ఉండేది ఉంటే ఖచ్చితంగా బౌలింగ్లో బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్కి డిఫరెన్స్ అయితే ఉండేది. ఇక గుజరాత్ టైటాన్స్లో గిల్ ఉండేది ఉంటే నిన్న సాయి సుదర్శన్ చేసిన బ్యాటింగ్కి ఖచ్చితంగా వీళ్ళ పార్ట్నర్షిప్ 100 దాటేది. వీళ్ళు తొందరగా రికవర్ అయ్యి టీమ్స్తో జాయిన్ అయితేనే వాళ్ళ టీమ్స్కి ప్లస్ అవుతుంది. ఇక డీసీ అయితే లాస్ట్ సీజన్ లాగానే ఈ సీజన్ కూడా మంచిగా స్టార్ట్ చేసింది టోర్నమెంట్. అక్షర్ పటేల్ కూడా మెల్లమెల్లగా మంచి కెప్టెన్ గా మారుతాడు. ఇక ఇంకో సైడ్ పరాగ్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో కెప్టెన్సీ చేస్తున్నాడు. హైలైట్ ఏంటంటే డీసీని గెలిపించిన సమీర్ రిజ్వీ, ఆర్ఆర్ని గెలిపించిన తుషార్ దేశపాండే ఇద్దరు కూడా సిఎస్కే నుండి వచ్చిన వాళ్ళే. ఇంకా సిఎస్కే అయితే మ్యాచ్ గెలవలేదు, ఇవాళ ఆర్సీబీతో ఉంది మ్యాచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.